పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం రాత్రి ఆ దేశంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై నిరంతరం దాడులు చేస్తూ ఉద్రిక్తతలు పెంచితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన ఫోన్ సంభాషణల్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అగ్రరాజ్యం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులు అమెరికా వ్యూహాలకు అడ్డంకిగా మారడంతో నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే త్వరలోనే నువ్వు ఒంటరిగా పోరాడాల్సి వస్తుందని తాను హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇరుపక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంటుందని, ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో మూర్ఖత్వంతో దాడులు చేసుకుంటూ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ దాడి చేసినా ప్రతిదాడి చేయొద్దని నెతన్యాహుకు ట్రంప్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసే వరకు హోర్ముజ్ జలసంధిలో తమ నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా గత వారంలో లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాదాపు 30 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, పెట్రోకెమికల్ కేంద్రాలపై దాడులు చేసింది. దాడులపై ఇరాన్ మిలిటరీ స్పందించింది. బీరుట్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం యుద్ధంలోకి జారుకుంటుందని హెచ్చరించింది. ప్రస్తుతానికి దాడులు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరు దేశాలు ప్రస్తుతానికి దాడులు నిలిపేశాయి. ఇరాన్పై మరింత పెద్ద ఎత్తున దాడులు చేయాలన్న నెతన్యాహు ప్రణాళికను ట్రంప్ జోక్యం చేసుకుని విరమింపజేశారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ సరిహద్దు రక్షణ కోసం ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి ఈ దాడులు తప్పనిసరిగా చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ఈ దాడుల్లో అమెరికా రక్షణ దళాలు ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు సహాయపడినప్పటికీ ఆ దేశం చేస్తున్న ఎదురుదాడుల్లో మాత్రం నేరుగా పాల్గొనలేదు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసుకోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే దాడులు ఆపేసి సహనం వహించాలని విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో సుదీర్ఘ సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవతా సంక్షోభాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇరాన్లోని భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది.